సర్పంచ్గా పాతలపాడు గ్రామంలో గెలవడం జరిగినది. 7 వార్డు నెంబరు గెలిచారు. పాతలపాడు అభివృద్ధి మంచిగా జరిగినది. రోడ్డు దగ్గర బస్టాండు, రైతు వేదిక, నెక్స్ట్ సబ్బు స్టేషను, డంపింగ్ వార్డు, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు చాలా అభివృద్ధి. పాతలపాడులో బీఆర్ఎస్ పార్టీ అందరం కలిసికట్టుగా పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాటు మంత్రి గారు చాలా పాతలపాడుని చాలా అభివృద్ధి చేసినారు. అందరం కలిసిగా కట్టి మంచిగా పనిచేస్తున్నాం. సర్పంచ్ గత ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మంత్రి గారికి ఓటే లేదు. ఎమ్మెల్యేగా మంత్రి గారు ఓట్ల సమయంలో బీఆర్ఎస్కు ఓటేయకుండా మళ్ళా సర్పంచ్ అనేట వేరే పార్టీ డిఎస్పీ వెళ్ళిపోయినాడు. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మళ్ళా సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం. వార్డులు ఎంపీటీసీ గారిని కూడా గెలిపించుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు మీ కాడ బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ గెలిపించుకుంటాం? మా దగ్గర బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇక్కడ మిషన్ భగీరథ అట్లాంటి బోర్లు వచ్చినాయా? మిషన్ భగీరథ వాటర్ మంచిగా ఉంది. రోడ్లు కానీ ఏదైనా మంచి అభివృద్ధి అయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము సర్పంచ్ గెలిపించుకుంటాం. అంటే ఇక్కడ రైతు బీమా, రైతు బంధు, కంటి వెలుగు పథకాలు ఇవన్నీ అమలైనాయా? కంటి వెలుగు పథకం అమలైంది. రైతు బీమా, రైతు బంధు అన్నీ మంచిగా పథకాలు మాకు ఊరికి చేయండి మంచిగా ఉన్నాయి. పల్లె ప్రకృతి వనం, తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అన్ని బల్లెబాట కార్యక్రమం అయితే అన్ని విధాలుగా చెట్లు మొక్కలు నాటిన మొత్తం టోటల్గా మంచిగా అభివృద్ధి అయింది. అంటే ఇంకా మీరు మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఇట్లా ఇంకా ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మళ్ళీ మేము గెలిస్తే చాలా అభివృద్ధి పాతలపాడు తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పనులైనా కూడా ఏదైనా కూడా మేము ముందుంటామని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు సర్పంచ్గా చేయడానికి మళ్ళీ మీకు అంటే అనుగుణమైన వ్యక్తులు ఉన్నారా? ఆ సర్పంచ్ చేయడానికి ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. మంచి క్యాండిడేట్ని చూసుకొని నిలబెట్టుకొని గెలిపించుకుందాం అని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ మంత్రి గారు మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా ఈ విలేజ్కి? హామీలు అంటే ఇప్పుడు ఈ పొలాల దగ్గర పోవడానికి రోడ్లు వేయడానికి చేస్తా అని చెప్పేసిండు మంత్రి గారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచింది కాబట్టి ఆ రోడ్లకి వేయడానికి సిద్ధంగా ఉండు, మంచి అభివృద్ధి చేద్దామని చెప్పేసి అని అంటున్న. అభివృద్ధి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి అభివృద్ధి చేస్తాం. సార్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చిండు, మీకు ఏమేమి హామీలు ఇచ్చిండు, ఎన్ని నెరవేర్చిండు? మంత్రి గారు అయిన తర్వాత 10 సంవత్సరాల నుంచోని పాతలపాడుకు ఒక 7 దమ్ములు నెలకు దమ్ము వచ్చిండు. ఎక్కడ రోడ్లు ఎక్కడేం లేదు. ఇక్కడ ఎక్స్ రోడ్డు దగ్గర గత ఒక 60 సంవత్సరాల పాలనలో సీసీ రోడ్డు కాదు, మట్టి పోసే దాఖలు లేవు. మంత్రి గారు వచ్చినాక 30 లక్షలతోని ఎక్స్ రోడ్డు దగ్గర మొత్తం ఎస్సీ దాసరా వాళ్ళు, బీసీ వాళ్ళు అందరు ఉన్నారు. మంచి అభివృద్ధి అయింది. ఇక్కడ టోటల్గా ఇక్కడ ఒక శ్మశాన వాటిక కావాలా సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ పిల్లమైన బూడు అని చెప్పేసి ఉన్నది. ఒక 8 లక్షల శ్మశాన వాటికి సొంతంగా ఒక 150-200 ఓట్లు ఉన్నాయి. ఇక్కడికి శ్మశాన వాటికి ఇచ్చిండు. మంత్రి గారు చాలా అభివృద్ధి చేసిండు. మిషన్ భగీరథ కానీ, నల్లాలు కానీ, ఇంటింటికి నల్ల అన్ని విధాలుగా అభివృద్ధి అయింది. మీకు చెరువు ఉందా? చెరువు సొసైటీ లాంటిది ఏమైనా ఉందా? ఉన్నాయి. చెమ్ముల చెరువులో చేపలు పోసినారు. మన ముద్రాసు వాళ్ళకి అన్ని విధాలుగా సహకారంతో 1 రూపాయి లేకుండా మంచిగా చేపలు తీసుకురావడం, చేపలు పోయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచిండు. మళ్ళీ 10 సంవత్సరాలు మంచి పనులు అభివృద్ధి అయినాయి. మళ్ళా 2024లో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని సర్పంచ్గా గెలుచుకొని మంచి అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు పోతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే మా మండలంలో చాలా వరకు అయితే ఒక 30 గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. ఈజీగా ఒక 20 గ్రామ పంచాయతీలు సర్పంచులు గెలుచుకునే అవకాశం ఉంది. గెలిపించుకుంటాం. మంత్రి గారు ఇక్కడ బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, కాంగ్రెస్ ఉంది.
టీఆర్ఎస్ ఉంది, మరి ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మరి కాంగ్రెస్ను కాదని మీకు ఓట్లు వేస్తారా? 60 సంవత్సరాల పరిపాలనలో ఈ పాతర్లపాడికి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పాలకులు ఎవరికైనా ఏం పని చేయలేదు. ఒక ఓటరు 2019లో 2009 ముందు మంచినీళ్ళు ఈయన ఇక్కడ దొరకని పరిస్థితి అయింది. మంత్రి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ టైంలో ఇక్కడ ఏర్ అని ఉంటుంది, ఆ ఈట్ల నుంచి బావి తీపిచ్చి పైపులు లైన్ వేయించి పాతర్లపాడుకు మంచి వాటర్ తెప్పించి మంచి నీరు తాపేయడం జరిగినది. అంతకంగా మంత్రి గారు మంచిగా పనిచేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మనకు అభివృద్ధి చేస్తాడు మంత్రి గారు అని చెప్పేసి, జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అని చెప్పేసి జనాలైనా మంచిగా స్పందన ఉంది. మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిపించుకుంటాం, వార్డు ఎంపీటీసీ గారిని గెలిపించుకుంటాం అని చెప్పేసి అంటున్నాం. ఉప్పలాంజయ్య, నా పేరు ఉప్పలాంజయ్య, నాది పాతర్లపాడు. మాకు మంత్రి గారి అభివృద్ధితోటి మా గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంత్రి గారు చేసిన అభివృద్ధితోటి ఈ గ్రామాన్ని కూడా వచ్చే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము గ్రామ పంచాయతీ గెలుచుకుంటాం. 10 వార్డులు గెలుచుకొని మా మంత్రి గారి నాయకత్వంలో వాటికి గుర్తుగా ఇవ్వాలని మేము అందరూ కార్యకర్తలు అంటాం, కనిచేతోటి ఉన్నాం. మా మంత్రి గారి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన మేము మంచినీళ్ళ కోసం అల్లాడుతుంటే ఏట్ల బావి తీపిచ్చి మాకు మంచినీళ్ళ కొరత తీపిచ్చింది మంత్రి గారు. ఆ తర్వాత రైతు వేదికలు కట్టించిండు, శ్మశాన వాటికలు కట్టించిండు, సబ్ స్టేషన్ వేసిండు, బతుకమ్మ గాడి చేసిండు, క్రీడా ప్రాంగణం చేసిండు, పల్లె దవాఖాన కట్టించిండు, బస్ స్టాండ్ కట్టించిండు, ఊరు మొత్తాన సీసీ రోడ్లు వేయించిండు. ఆయనది అభివృద్ధితోటి ఆయన గెలిచిండు. వేరే ఉద్దేశం